రఘునాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మీరు ఎలా వాదుకుంటారు? అంటే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి వచ్చేమో ఫండ్ ఇస్తానంటూ కూడా మీరు విభేదించారు, అసలు అవసరం లేదని కూడా ఆయనతో ఘర్షణ. లేదు లేదు, అది ఎట్లా జరిగిందంటే నిజమే, విభేదించిన పార్టీ కార్యాలయంలో జిల్లా జనరల్ బాడీ మీటింగు. రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్సీ చేసినందుకు కృతజ్ఞతగా నేను జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తాను, నేనే సొంతంగా కట్టిస్తాను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు అన్నట్లు మాట్లాడాడు. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా వంతు వచ్చింది మాట్లాడే. అప్పుడు నేనేమన్నానంటే, నువ్వు పార్టీ కార్యాలయాన్ని కట్టిస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ కల్చర్ ఉన్న పార్టీ కాదు. వివిధ కారణాల రీత్యా మీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని కట్టించే స్తోమత లేని వాళ్ళంతా పదవులకు అనర్హులా? నీ దగ్గర డబ్బు ఉంది, కట్టిస్తావు, ఒక 50 లక్షలు, ₹1 కోటి పెట్టి. పార్టీలో సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసిన వాళ్ళకి పదవులు వద్దా? డబ్బులు ఉంటేనే పదవులు వస్తాయా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీకు చెప్పినాడా పార్టీ కార్యాలయాన్ని కట్టిమ్మని? పార్టీ కార్యాలయం లేని మాట వాస్తవమే. పార్టీ కార్యాలయాన్ని కట్టుకుందామంటే అందరము తలా చెయ్యేసి కార్యకర్త దగ్గర నుంచి స్పందించి ₹10, ₹20 చందాలు ఇస్తే కూడా స్వీకరిద్దాం, మన కుటుంబ సభ్యులు వాళ్ళంతా. అదంతా ప్రోగు చేసి కడదాం. తక్కువ వచ్చింది పార్టీని అడుగుదాం, మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, మాకు ఇంత తక్కువైంది సార్, మీరు పార్టీ తరఫున మాకు రాష్ట్ర పార్టీ సాయం చేయండి, మేము పార్టీ కార్యాలయాన్ని కట్టించుకుందామని అడుగుదాం తప్ప, నువ్వేదో పార్టీ కార్యాలయాన్ని కట్టిస్తావని చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నువ్వు పార్టీ కార్యాలయాన్ని కట్టేయాల్సిన అవసరం లేదు అంటే డబ్బులున్న వాళ్ళకే పదవులా? తప్పు. ఆ కాన్సెప్ట్ కాదు మన పార్టీది. నువ్వు మాట్లాడేది తప్పు. నువ్వేదన్నా పార్టీకి సహాయం చేయదలుచుకుంటే, పార్టీ కార్యాలయానికి కట్టిద్దామనే అభిప్రాయం ఉంటే, అదేదో నువ్వు వెళ్ళి పార్టీ అధినేతను కలిసి నన్ను ఎమ్మెల్సీని చేసినారు రూపాయి ఖర్చు లేకుండా, కాబట్టి నేను ఇంత పార్టీకి ఇది చేస్తాను, మిగిలింది మీరు కొంత ఇస్తే పార్టీ కార్యాలయాన్ని కట్టిద్దామని చెప్పని అదేదన్నా ఉంటే నువ్వు పార్టీ అధినేతతో మాట్లాడాలి తప్ప, బహిరంగంగా నువ్వు జిల్లా పార్టీ మీటింగులో బిఫోర్ ద ప్రెస్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు కాబట్టి నేను ఆఫీసును కట్టిస్తాను అని అంటావేంది? తప్పు అట్లా మాట్లాడడం నువ్వు అని చెప్పాను. ఇప్పుడు మొత్తం మీద పల్లె రఘునాథ్ రెడ్డి గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉందంటారు? ఏం లేదు. ఏం సుబ్బు బాగున్నావు అంటారు, బాగున్నాను సార్, నువ్వు బాగున్నావు అంటావు. ఆయన కలిమల్ని అంటాడు, నువ్వు పార్టీలో సీనియరు, సిన్సియరు, హానెస్టు, లాయలు, నువ్వు సంపాదించాలనుకుంటే కోట్లు సంపాదించింది నువ్వు, నేను నీకు పదవి రావాలని కోరుకుంటున్నాను, నువ్వు మిడ్-నైట్ ఫోన్ చేసినా కానీ నీ ఎమ్మడే వస్తాను, నేను కూడా నిన్ను సపోర్ట్ చేస్తాను, నేను సార్కు చెప్తాను సుబ్బుకి న్యాయం చేయండి అని చెప్తాడు. అంటే ఇప్పుడు పార్టీలో ఎవరిని తీసుకున్నా మీకైనా జూనియర్లుగానే కనిపిస్తారు. అంటే ఒకవేళ సమకాలీకులుగా తీసుకుంటే ఒకవేళ బీకే పార్సారథి గారు ఏమో మీతో సమానం, మిగతా అందరూ జూనియర్లుగా కనిపిస్తారు. అందరూ అనేకలే. నాతో పాటు అప్పట్లో పార్టీ ఉన్న వాళ్ళు పార్సారథి ఉన్నాడు, నిమ్మల కిష్టప్ ఉన్నాడు, హనుమంతరాయ్ చౌదరి ఉన్నాడు, వీళ్ళంతా అప్పట్లో పార్టీ మండల శాఖ అధ్యక్షులు. అయితే ఇప్పుడు మీకు ఏ పదవి లేదంటే పార్టీలో, అంటే మీ సామాజిక వర్గం కానీ మీకు ఆర్థికంగా బలం లేకపోవడానికే కారణాలా, మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదు, జిల్లా కమిటీలో జనరల్ సెక్రటరీగా ప్రపోజ్ చేశారు. అప్పటి వరకు పార్థసారథిను సూరి ధర్మవరం ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, పార్థసారథి జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. తిరిగి మళ్ళీ కమిటీలు వేసినప్పుడు పార్థసారథిని జిల్లా అధ్యక్షునిగా పెట్టి సూరి ఎమ్మెల్యే అయినాడు కదా ధర్మవరానికి. అదే సామాజిక వర్గంలో సుబ్రహ్మణ్యం సీనియర్ కాబట్టి పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండేటోడు, హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడు, జనరల్ సెక్రటరీగా ఉంటే బాగుంటుందని చెప్పని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంక్లూడింగ్ పార్టీ అందరూ నాతో మాట్లాడారు. సరే మీరు మాట్లాడండి, మంచిదంటే సరే ఉంటాను, దానికేముంది, పార్టీకి పనిచేసేదానికి ఏముంది అని చెప్పా. సూర్య కూడా అప్పటి వరకు నాకు వద్దు, వేరే ఎవరికన్నా ఇవ్వండి, నేను ఎమ్మెల్యే అయ్యాను కదా అని అన్నాడు. మరి మార్నింగ్ గోపాలకృష్ణారెడ్డి అని వచ్చాడు మినిస్టరు, లేదు నేనే ఉంటాను, పార్థసారథిని జిల్లా అధ్యక్షునిగా కంటిన్యూ చేసి ఎమ్మెల్యేని,
నన్ను తీసేయడం ఏంది, నేను ఎమ్మెల్యేను కదా, ఆయనను పెట్టి నన్ను తీసేస్తే అప్పుడు నేనేం తప్పు చేసినట్లు అనే వాదన స్టార్ట్ చేశాడు. గోపాలకృష్ణారెడ్డి అన్న నేను ఉండనన్నాడు, పార్టీ ఆఫీస్లో కూడా చెప్పాడు, స్టేట్ ఆఫీస్లో. అందుకని నిన్ను అందరూ కలిసి అనుకున్నాము, బట్ ఇప్పుడు ఆయన ఉంటానంటున్నాడు, మరి ఎట్లా చేద్దాం సుబ్బు అని అడిగాడు. వ్యక్తిగతంగా నాకు దాదాపు 3 దశాబ్దాల నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్న కూడా బాగా దగ్గర నాకు. అసలు నేను అడిగానా, మీరే బాగుంటుందన్నారు, మీరే ఇబ్బంది అంటున్నారు, అసలు నాకేంటి జనరల్ సెక్రటరీ ఉండాలనే మోజు, నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమీ లేకపోయినా నష్టం లేదు, సూర్యనే కంటిన్యూ చేసుకోండి, వాట్ ఈస్ ద రాంగ్ అని చెప్పా. ఓకే సుబ్బు సారీ, అది దానికేముందన్న. అంటే ఇప్పుడు ఇద్దపడే అర్థబలం ఉండాలా, అందువల్లే సుబ్బు పోటీ పడలేడు కాబట్టి టికెట్ ఇవ్వలేదని మీ పార్టీలోనే ఒక బలమైన వాదన ఉందంటారు. దీంట్లో అంగబలము అర్థబలం అనేటివి ఎన్నికల్లో పోటీ చేసేటానికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎక్స్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అప్ టు 94 వరకు ఈ అర్థబలం లేదు, అంగబలం ఒకటి ఉంటే చాలా అన్నట్లు ఉండేది. పార్టీ పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నేను